కదంబమాల సభ్యులకి యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు శుక్రవారం ఏదో ఒక వీడియో లేదా ఆడియో పెట్టాల్సిన రోజు. ఆడియో అంటే కథ కానీ కబుర్లు కానీ. కబుర్లు అయితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తుంటే బుర్రలో అనేక విషయాలు తిరుగుతున్నాయి. ఇవాళ నా గురించి చెప్పు, లేదు నన్ను చెప్పి షేర్ చేసుకో, కాదు కాదు నా గురించి మాట్లాడుతున్నావుగా, ఇలా అనేక విషయాలు పోటీ పడుతున్నాయి మీతో పంచుకోమని. అనేక విషయాలు పోటీ పడుతున్నప్పటికీ నేను చెప్పే విషయాల్ని, నేను చూసినవి విన్నవి, కొన్ని విషయాల్లో నా అభిప్రాయాలని మాత్రమే మీతో షేర్ చేస్తాను. కానీ అన్ని విషయాల్ని ఆపోసన పట్టేసిన పాండిత్యం కానీ బాగా తెలిసినతనం కానీ నాకేం లేదండి. ఎక్కువ శాతం ఒక విషయాన్ని పరిశీలించినప్పుడు నా అభిప్రాయాలు ఏమిటో వాటిని షేర్ చేసుకుంటా. ఎప్పుడూ పెద్దల మాట గురించి లేదా తరాల అంతరాల గురించి పాచింతకాయ పచ్చడి వల్లి వేస్తుంది ఈవిడ అనుకుంటారేమో, కానీ పాచింతకాయ పచ్చడి పచ్చానికి మంచిది సుమండి. అది ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు బహుశా. ఎప్పుడూ దేని గురించి నిర్దిష్టంగా మాట్లాడదామని అనుకోవడం కానీ, దాన్ని రాసుకోవడమో లేదా రిహార్సల్స్ చేయడమో ఇదేం ఉండదండి. కబుర్లంటే కబుర్లలాగే చెప్పాలంతే సహజంగా అనేది నా ఉద్దేశం. అందుకనే ఇన్ని ఆలోచనలు. సరే, మళ్ళీ కొంచెం పాత విషయానికే వద్దాం. పిల్లల పెంపకం విషయంలో కనీసం ఒక 3 తరాల మాటలు, అభిప్రాయాలు, అంటే చిన్నతనం నుంచి అండి విన్నదానిగా 4 మాటలు చెప్పుకుందాం. మా పిల్లలు చిన్నప్పుడు ఎక్కడుంచితే అక్కడున్నారు, ఏది పెడితే అది తిన్నారు, ఏదిస్తే అది కట్టుకున్నారు, చాలా బుద్ధిమంతతనంగా పెరిగారు అని చెప్పుకుంది ఒక తరం. అఫ్కోర్స్ వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అల్లరి చేయలేదని కాదు, ఈ చెప్పుకున్న తల్లిదండ్రులు వాళ్ళని కోప్పడ్డమో మరీ మితిమీరితే 2 దెబ్బలు వేయడమో చేయలేదని కాదు, కానీ టోటల్గా అట్లా అనుకుంది ఒక తరం. మధ్యతరగతి పెంపకంలో మా చిన్నతనంలో మేము పొందలేకపోయిన కొన్ని సరదాలని, సౌకర్యాలని మా పిల్లలకి సమకూర్చుతూ, మా శాయశక్తుల కష్టపడుతూ వాళ్ళకి ఏ లోటు రాకుండా పెంచాం. కానీ వాళ్ళిప్పుడు పెద్దయ్యి మాకేం చేసావు, మాకేం పెట్టావు అని అడుగుతున్నారు అని బాధపడింది ఒక తరం. మా పిల్లలు మాకేమీ చెప్పటం లేదు, కూర్చుని మాట్లాడడం కానీ షేర్ చేయడం కానీ అభిప్రాయాలు ఏదీ లేదు. గదిలో తలుపేసి కూర్చుని సెల్లులు పెట్టుకుని కూర్చుంటున్నారు. వాళ్ళు అనుకున్నవి ఏమన్నా ఉంటే డిక్లేర్ చేసి చెప్పేయడమే తప్ప మా అభిప్రాయాలు అడగడం కానీ మా పర్మిషన్ తీసుకోవడం కానీ చేయటం లేదు అని వాపోతున్నారు ఒక తరం. ఇది ఒక 50-60 ఏళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా అప్పుడో ఇప్పుడో తెలిసింది, వింటున్నది, చూస్తున్నదిను. అయితే ఇక్కడ సాహసించి కొంచెం ఒక విషయం చెప్పాలి. ఒక 2 తరాల నుంచి మాత్రం ఏం చేసినా ఎంత చేసినా అసంతృప్తి అనేది మాత్రం బాగా కనపడుతోంది. ఎందుకంటే మన పూర్వీకులు మధ్యతరగతి ముఖ్యంగా ఉన్నదాంతో సరిపెట్టుకున్నారు, ఉన్నంతలో హాయిగా జీవించారు కదండి. అలా అని వినిమున్న మాలాంటి వాళ్ళకి ఈ అసంతృప్తులు చూస్తుంటే అసంతృప్తిగానే ఉంటుంది సుమండి. చూసారా, ఏం చెప్పాలా అని ఎన్ని ఆలోచనలు వచ్చినా మీతో కబుర్లు మొదలెట్టగానే నిమిషాలు ఎలా గడిచిపోతున్నాయో చూసారా. మరి మళ్ళీ ఎల్లుండి ఒక మంచి కథతో కలుద్దామా?